ఉమెన్స్ బీసీసీఐ క్రికెట్ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టుపై ఘన విజయం సాధించి ఫైనల్స్ చేరుకున్న భారత మహిళా జట్టు నేడు జరిగే ఫైనల్ మ్యాచ్ లో కూడా తప్పక విజయం సాధిస్తుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం అలిపిరి శ్రీవారి పాదాల చెంత మహిళా భారత జట్టు ప్రపంచ కప్ ఫైనల్స్ లో విజయం సాధించాలని ఏసీఏ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా క్రికెట్ విజయ్ మాట్లాడుతూ బీసీసీఐ నిర్వహించిన ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు విశాఖపట్నంలో జరిగేందుకు ఏసీ అధ్యక్షులు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబు ఎంతో కృషి చేశారన్నారు. అందులో మన మహిళా భారత జట్టు ఎక్కువ మ్యాచ్లు విశాఖపట్నంలో ఆడడం నిజంగా గొప్ప విషయమన్నారు. అందులో భాగంగా విశాఖపట్నంలో ఆడేందుకు వచ్చిన మహిళా క్రికెట్ జట్టుకు రాష్ట్ర మహిళా క్రికెట్ క్రీడాకారులు, వారి కుటుంబ సభ్యులు ఎంతగానో ఆదరించి గ్రౌండ్లో వారికి మరింత ఉత్సాహాన్ని అందించడం శుభపరిణామన్నారు. భారతదేశ ప్రజల ఆశీర్వాదంతో ఆస్ట్రేలియాలో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్లో 338 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించి భారత మహిళా జట్టు ఫైనల్స్ చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇదే ఉత్సాహంతో ఫైనల్ మ్యాచ్లో కూడా భారత మహిళా జట్టు తప్పక విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, కార్యదర్శి సతీష్ కుమార్ యాదవ్, జాయింట్ సెక్రటరీ హరిప్రసాద్, మెంబర్లు మార్కండేయులు, సత్య శ్రీనివాస్, దివాకర్, నరసింహ, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మధుబాబు, మధురాయల్, కోచ్లు చిన్నబాబు, అనిత, చంద్రిక, ఉమెన్స్ క్రికెటర్స్ జ్యోతి, రెడ్డమ్మ, సీనియర్ క్రికెటర్లు కిరణ్, రమణ, కపిల్, వాసుదేవరెడ్డి, టీఎస్ ప్రసాద్, నవీన్, ఉమాశంకర్, పెద్ద సంఖ్యలో మహిళా క్రికెటర్లు, మెన్స్ క్రికెటర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారత మహిళా జట్టు మొట్టమొదటిసారిగా ఐసీసీ వరల్డ్ కప్లో మంచి ప్రతిభ కనబరిచి ఫైనల్స్ చేరుకోవడం చాలా శుభోదయం, సంతోషం. ఎందుచేతనంటే భారత మహిళా జట్టు అత్యధిక మ్యాచ్లు మన విశాఖపట్నంలోనే జరిగాయి. ఆ యొక్క మ్యాచ్లకి ఇక్కడికి రావడానికి కృషి చేసిన మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు కేశినేని చిన్ని గారు, అదేవిధంగా గౌరవనీయులు కార్యదర్శి సానా సతీష్ గారు కృషి చేసి మన వైజాగ్కి అత్యధిక మ్యాచ్లు ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ను తీసుకురావడం చాలా సంతోషదగ్గ విషయం. తద్వారా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్న మహిళా క్రీడాకారులకి ఒక స్ఫూర్తినిచ్చింది ఆ మ్యాచ్లు ఇక్కడికి వచ్చిన తర్వాత. అదేవిధంగా ఆ మ్యాచ్లన్నీ కూడా వైజాగ్లో జరగడం, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏదైతే క్రీడాకారులు మహిళా క్రీడాకారులు ఉన్నారో వారే కాకుండా ఒక క్రికెట్ క్రీడాకారులే కాకుండా అన్ని క్రీడలకు సంబంధించిన మహిళలైతేమి వారి కుటుంబ సభ్యులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరై ఆ మ్యాచ్లకి మన క్రీడాకారులకి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని కల్పించే ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. తద్వారా మన మహిళా భారత జట్టు కూడా ఎంతో కృషి చేసి కష్టపడి వారు కూడా వారి యొక్క సమిష్టి కృషితో ఈరోజు ఎంతో పర్ఫార్మెన్స్ ఇచ్చి నిన్న జరిగిన ఆస్ట్రేలియా మీద 335 రన్లని దిగ్విజయంగా ఓవర్టేక్ చేసి గెలిచి ఈరోజు మన భారత మహిళా జట్టు టీము ఫైనల్స్కి చేరుకోవడం చాలా సంతోషం. అది కాకుండా ఇది మొట్టమొదటిసారి ఐసీసీ వరల్డ్ కప్లో మన భారత మహిళా జట్టు స్థానం దక్కించుకుంది. దీనికోసం మేమందరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రికెట్ అసోసియేషన్ కానివ్వండి, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కానివ్వండి, అదేవిధంగా మహిళా క్రీడాకారులు కానివ్వండి, అందరూ కూడా రేపు జరగబోయే మ్యాచ్లో మన భారత టీము గెలవాలని ఫైనల్స్లో ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి ఆ ఏదైతే ప్లేయర్స్ ఆడుతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున మేమందరం కూడా ఆ దేవదేవుని ప్రార్థించి రేపు మహిళా జట్టు విజయం సాధించాలని ఆయన ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. జై భారత్. చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరపున మరియు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున విన్ అయినటువంటి టీంకి శుభాకాంక్షలు. అదేవిధంగా మొత్తం ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఇండియా టీం వైపు చూస్తుంది. ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తాము. వచ్చే మ్యాచ్లో ఇప్పుడు ఎలాగైతే ఫైట్ జరిగిందో దీనికంటే అద్భుతంగా ప్రదర్శన చేపించి మన ఇండియా ఖచ్చితంగా కప్పు తెస్తారని అందరి తరపున ఆశిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర పాదాల దగ్గర మేమందరం ప్రార్థిస్తూ అందరినీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదములు. జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారి తరఫున మన భారత మహిళలందరికీ రేపు జరగబోయే ఫైనల్స్లో వరల్డ్ కప్ ఫైనల్స్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ మా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఇండియాలో క్రికెట్ ఫీవర్ మామూలుగా లేదు. మన క్రికెటర్స్ అందరూ ఇండియా పేరు చాలా గొప్పగా తీసుకెళ్తున్నారు. ఈరోజు మహిళల టీము ఒక మహిళా టీము, ఎందుకంటే ఒక మహిళకు చాలా ఇబ్బందులు ఉంటాయి. అటువంటి ఇబ్బందులని దాటుకొని ఇల్లు దాటుకొని అందరిని బంధువులు దాటుకొని ఇంతమంది దాటుకొని వాళ్ళు ఈరోజు ఇంత కష్టపడి ఆస్ట్రేలియా లాంటి టీంలు సెమీఫైనల్స్లో అద్భుత విజయం సాధించారు. వాళ్ళకి నిజంగా మా శుభాకాంక్షలు.
జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారి తరపున మనస్ఫూర్తిగా వీళ్ళందరూ మంచి విజయం సాధించి ఇండియాకి కప్ తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన.